దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండాలంట. హల్లెలూయా. ఎస్, ఆయన బలిష్టమైన చేతి క్రింద, బలమైన చేతి క్రింద, సాహస కార్యములు చేతి క్రింద. ఏమండి, ఆయన చేయి బలమైనది, మహోన్నతమైనది, సాహస కార్యములు చేసేటువంటిది, స్వస్థపరిచేటువంటిది, నిన్ను కప్పి భద్రపరిచేటువంటిది, నిన్ను ఆదరించేటువంటిది. అలాంటి బలిష్టమైన చేతి క్రింద మనం ఉండడానికి ఇష్టపడితే ఏం జరిగిద్దంటే, ఒక రోజున ప్రియ దేవుని బిడ్డలారా తప్పక నిన్ను హెచ్చిస్తాడంట. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఏం చేయాలి? ఆయన నిన్ను నన్ను హెచ్చించాలన్నా, మనం హెచ్చించబడాలన్నా, గణపరచబడాలన్నా, గౌరవపరచబడాలన్నా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. ఎస్, అప్పుడే హెచ్చిస్తాడు పడతాం, అప్పుడే మనం హెచ్చించబడతాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద